మాతృదేవోభవ. సృష్టి సమస్తమాయమ విశిష్టత యజది దేని గర్హమో స్పష్టముగా నెరింగి మనసార భజింపుము దానినట్లుగా. సృష్టి సమస్తమాయమ విశిష్టత యజది దేని గర్హమో స్పష్టముగా నెరింగి మనసార భజింపుము దానినట్లుగా. ఇష్టమనిష్టమన్న తలపేల సమస్తము అమ్మవారే. నీ ఇష్టము వచ్చినట్లు భజించుచు చిత్తమొసంగుమామెకున్. నీ ఇష్టము వచ్చినట్లు భజించుచు చిత్తమొసంగుమామెకున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 906వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కంప్యూటర్ గురించి చెప్పుకుంటున్నాం. 20వ శతాబ్దంలోనే కాదు, ఈ సృష్టిలోనే అద్భుతమైన ఆవిష్కరణ, మహత్తరమైన ఆవిష్కరణలు, ప్రపంచాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన ఆవిష్కరణలు 3 ఉన్నాయి. మానవ జీవితాన్ని మలుపు తిప్పిన ఆవిష్కరణలు 3, మానవ జీవితాన్ని నాశనం చేసిన ఆవిష్కరణలు 3. ఈ 6 నేను చెబుతాను ఇప్పుడు. మానవ జీవితాన్ని మహత్తరమైన మలుపు తిప్పిన ఆవిష్కరణలు 3. 1 నిప్పు, 2 చక్రం, 3 కంప్యూటర్. మానవ జీవితాన్ని మంట కలిపిన ఆవిష్కరణలు కూడా 3. 1 తుపాకీ, 2 బాంబు, 3 సెల్ ఫోన్, ఐఫోన్, స్మార్ట్ ఫోన్ అన్నీ. ఈ 3 మొత్తం మానవ జీవితాన్ని నాశనం చేసి, తుపాకీ కనిపెట్టాకే ఇక శౌర్యంతో నిమిత్తం లేకుండా దొంగచాటుగా జంతువుల్ని మనుషుల్ని వధించడం మొదలైంది. ఇంకా బాంబు కనిపెట్టాక ఇంకా దూరం నుంచి కూడా వేసేది. తుపాకీ కనీసం ఒక లెక్క ఉంది దగ్గర నుంచి అని. బాంబుకి అదేం లేదు, ఎక్కడి నుంచైనా వేసేయచ్చు. ఇక ఈ సెల్ ఫోన్ అనేది, ఐఫోన్ అనేది, స్మార్ట్ ఫోన్ అనేది తుపాకీ కంటే బాంబు కంటే ఘోరం. ఇది మొత్తం మనుషుల జీవితాలు పాడు చేసేస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. ఇది చేతిలో ఉన్న బాంబు, ఇది మెదడు పాడు చేసేస్తుంది. అసలు అస్తమానం ఏదో ఒకటి అందులో పెట్టడం, ఎవరి అభిప్రాయం కోసమో ఎదురు చూడడం, ఇది డిపెండెన్సీ, ఆధారపడడం అనే దాన్ని పెంచేస్తుంది. యువతరం గ్రహింతులు కాక ఈ సెల్ ఫోన్ విసిరేస్తే తప్ప జాతి బాగుపడదు. విసిరేయడం అంటే నా ఉద్దేశం ఇదివరకు ల్యాండ్ ఫోన్ లాగే ఇంట్లో ఓ చోట పెట్టండి. నేను చేసే చెబుతాను, అది కూడా మీరు చేదస్తం అనుకోవద్దు, నేను చేసే చెబుతాను. నేను మా ఇంట్లో నా సెల్ ఫోన్ ఎప్పుడు నా చేతిలో ఉండదు, నా జేబులో ఉండదు. నేను ప్రయాణం చేసేటప్పుడు మాత్రమే తప్పనిసరి జేబులో ఉంటుంది. మరి పక్కన పెడితే మర్చిపోతాం. అందుకని ఓ మూల పెట్టేస్తుంది, ఓ చోట ఉంటుంది. మోగుతుంది, ఏం పర్వాలేదు, ఓ ఇంత లావు మోగుతుంది, ఎందుకు వినపడదు? అక్కడికి వెడతాం, తీసుకుంటాం. ఆ వంకన 4 అడుగులు వేస్తాం. ఎందుకు ఒళ్ళో పెట్టుకోవడం, బొడ్లో పెట్టుకోవడం, నోట్లో పెట్టుకోవడం? అవి లేజర్ కిరణాలు, ప్రసారం అయితే ఎంత ప్రమాదం. లేదా చేతిలో పెట్టుకుని అస్తమానం చూడడమే, అస్తమానం చూడడమే, అస్తమానం చూడడమే. అందులో ఏదో పెట్టడం, వారి స్పందన కోసం ఎదురు చూడడం. వారెవరండి స్పందించడానికి? వారు స్పందించకపోతే మనకేమైందండి? నిజంగా సెల్ ఫోన్ వల్ల ప్రయోజనం పొందాలి అని మనం అనుకుంటే దాన్ని ఇంట్లో ఓ పక్కన పెట్టాలి. మోగినప్పుడు పెడతాం, అక్కడికి మాట్లాడతాం, అక్కడ పెట్టేస్తాం. ఈలోపు ఏవో మిస్డ్ కాల్స్ కూడా ఉంటాయి. ఉండనియండి, మిస్డ్ కాల్ ఆయనే చేసుకోండి, ఆయనే చేస్తాడు. అత్యవసరమైన వాళ్ళు తప్పితే మిస్డ్ కాల్స్ తీయకూడదు. నేను తీయను, ఎప్పుడో వెళ్ళినప్పుడు చూసుకుంటాం. ఉంటుంది, అంత ముఖ్యమైన మనిషి అయితే చేస్తాం. లేకపోతే మళ్ళీ వారే చేసుకుంటారు. వారే చేశారుగా, ఇంకోసారి చేసుకుంటారు. అంతేగాని ఫ్రెండ్ ఏమనుకుంటాడో అనుకుంటే మరీ మంచిది, ఇంకా ఫ్రెండ్షిప్ అక్కర్లేదు. కొంపలు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంత గొప్ప ఏం కాదండి. ఎంత ఏకాంతంగా ప్రశాంతంగా ఉండగలిగితే అంత గొప్ప. 10 మంది స్నేహితులు ఉండడం గొప్ప విషయం ఏం కాదు ఇక్కడ. ఎందుకు రోదా సోదా? అంతఃశీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం. ఎంతమందిలో ఉన్నా, 10 మందిలో ఉన్నా, మనం ఒక్కళ్ళవే ఉన్నా, మనస్సు ప్రశాంతంగా ఉంటే అంతకు మించిన తపస్సు లేదన్నారు యోగ వాసిష్టంలో. సద్గురు శివానందమూర్తి గారు చెబుతారు, అద్భుతమే అనమాట. ఏకాంతం అంటే ఒంటరిగా ఉండడం కాదు, లేకపోతే ఈ ఒంటరితనం కోసం ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోవడం కాదు. ఎంతమందిలో ఉన్నా నేను ఒక్కడనే ఉన్నాను, ఇక్కడ ఇంకెవరూ లేరంటే ఉన్నదంతా ఒకే పదార్థం అని గ్రహించడం ఏకాంతం అంట. అది ఏకాంతం అంటే. ఉన్నది ఒకటే, నాతోనే నేను మాట్లాడుతున్నా, నన్నే నేను కోప్పడుతున్నా, నన్నే నేను ప్రేమిస్తున్నా, నన్నే నేను ద్వేషిస్తున్నా. ఎవరిని ప్రేమిస్తాం, ఎవరిని ద్వేషిస్తామండి? ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి మహర్షి మాట అయింది. ఏకాంతం అంటే ఏదో ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోవడం కాదా. నువ్వు ఉన్న చోట నువ్వు ఒక్కడవే ఉన్నట్టు భావించు, ఇంకేం వద్దు. ఉన్నది ఒకటే పదార్థం, అది ఏకాంతం.
అలాగే మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం. అనిపిస్తోంది అంటే నసే, మనసులోనైనా మాట్లాడుకుంటాంగా, ఇంకా బయటికి మాట్లాడడానికి మనసులో మాట్లాడడానికి పెద్ద తేడా ఏం లేదు. కొంచెం తేడా ఉంటుంది, మనసులో భావం చెప్పలేదు కాబట్టి వారికి తెలియదు. మనం మంచి ఆలోచన చేస్తున్నామని అనుకోవచ్చు, చెడ్డ ఆలోచన చెప్పేస్తే కొంపలు అంటుకుంటాయి. ఆ తేడా తప్పితే ఇంకేలా మన నసే మన తనలేపు మనకు ఉంటుంది. మనకి యాస్ప్రో బిళ్ళ తప్పదు. పైకి మాట్లాడే అవకాశం లేనప్పుడు, అవసరము లేనప్పుడు మనస్సులో కూడా దాని గురించి ఆలోచించకుండా ఉండడమే మంచిది. ఎలాగో చెప్పలేనప్పుడు ఆలోచించడం మాత్రం ఎందుకు, అనవసరపు తలనొప్పి. ఆ సమయంలో నమశివాయ అనుకుంటే మన బదులు శివుడు ఆలోచిస్తాడు. ఆయన మూడో కంటితో చూస్తాడు, మామూలు కంటితో చూడడం, అయిపోతుంది. సృష్టి ఉండదు, వీళ్ళెందుకు మిగులుతారు, ఈ సమస్యలు ఎందుకు మిగులుతాయి? ఇది ఏకాంతాన్ని ప్రేమించడం. ఈ సెల్ ఫోన్ అలా చేసింది. అదే కంప్యూటర్ ప్రపంచానికి ఎంతో ఉపకారం చేసింది, మార్చింది. దాని నుంచేవో కొన్ని చిన్న ఉండొచ్చు, కానీ ప్రధానంగా అనేక రకాల ఆవిష్కరణలకి, మార్పులకి, ఈవేళ అనేక రకాల కార్యాలు తొందరగా సాగడానికి, అంతేకాదు పద్ధతిగా సాగడానికి, ఒక రకంగా చెప్పాలంటే ఈ కంప్యూటర్ ద్వారా వచ్చిన విధానాలు వచ్చిన తర్వాత అవినీతి తగ్గిందండి. ఎందుకంటే ఆన్లైన్లో ఎక్కడో అక్కడ దొరికిపోతారు, తప్పదు. ఎన్నో హత్యలకు ఆధారాలు దొరుకుతున్నాయండి. వాళ్ళు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారు, హత్య చేశారని వాళ్ళు సెల్ ఫోన్ వెతికితే చాలా దొరికేస్తాయి. సైబర్ నేరాలు కూడా ఉంటాయి, సహజమే, మరి ఎక్కువ అవుతాయి. అందుకని కంప్యూటర్ యొక్క గొప్పదనాన్ని కవి ఇక్కడ లయగ్రాహి వృత్తంలో చెబుతున్నాడు. లయగ్రాహికి సరే ఛందశాస్త్రంలో ఏవో చెప్పారు, కానీ మనకు సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా నేను చెబుతాను ఒక్క మాట. లయగ్రాహిలో బల అనే గణాలు 7 ఉంటాయి. బల అంటే భగణము, లఘువు. నేననగ అంటూ, నేననగ భగణం అంటే ఆది గురువు 2 లఘువులు కదా, అది భగణం. దానికి ఇంకో లఘువు చేర్చండి అంటే ఒక గురువు 3 లఘువులు, ఒక పొడుగక్షరం 3 పొట్టక్షరాలు, ఒక దీర్ఘాక్షరం 3 హ్రస్వాక్షరాలు, అది బల. అటువంటి బల అనే గణాలు 7 ఉంటే లయగ్రాహి, 6 ఉంటే మంగళ మహాశ్రీ. ఇదివరకు చైనా మహాప్రస్థానం విప్లవం దగ్గర నేను మంగళ మహాశ్రీ చదివాను, చైనా లాంగ్ మార్చి విప్లవాన్ని వర్ణించినప్పుడు. ఇప్పుడు కంప్యూటర్ను వర్ణిస్తూ లయగ్రాహి 7 బల అనే గణాలు 7 రాశాక చివరిలో 2 గురువులు పెట్టాలి, గగ. మాకు అవధానాల్లో ఈ ఛందస్సులు అప్పుడప్పుడు అడుగుతారు ఎవరైనా, అందుకని మేము గుర్తుపెట్టుకుని ఒక పద్ధతి పెట్టుకుంటాను. బలారు గగ, బలేడు గగ అని పెట్టుకున్నాను నేను. గుర్తుపెట్టుకునే విధానం అది. గుర్తు పెట్టుకుంటేనే ఉంటుంది, ఊరికే ఉంటుందని కూడా పొరపాటు. దాని అంతటా అదే గుర్తుంటుంది, అజ్ఞానం, బద్ధకం. అది గుర్తు పెట్టుకుంటేనే ఉంటుంది, పెట్టుకోవాలి. బలారు గగ అంటే బల అనే గణాలు 6 ఉంటాయి, పైన గగ ఉంటే అది మంగళ మహాశ్రీ. బలేడు గగ, బల అనే గణాలు 7 ఉంటాయి, పైన గగ 2 గురువులు ఉంటే అది లయగ్రాహి. ఇప్పుడు ఆ లయగ్రాహి ఎలా ఉంటుందో చూడండి. లెక్కలను చెప్పగను, చెక్కుముడి విప్పగను, పెక్కుపను లొక్కపరి చక్కగను చేయన్. లెక్కలను చెప్పగను, చిక్కుముడి విప్పగను, పెక్కుపను లొక్కపరి చక్కగను చేయన్. అక్కరములంపగను, మక్కువలు నింపగను, దిక్కులను చల్లగను, చుక్కలను పంపన్. చుక్కలను సూక్ష్మమును, ముక్కలను మూలమును, ఒక్కటే సమస్తమును అక్కజము చూపన్. దిక్కెవరు ఈ యుగపు రుక్కెవరు, యంత్రముల దిక్కెరివి నీవెగద మృక్కులను గొమ్మా. ఇది లయగ్రాహి. దీనికి ప్రాస ఏతి ప్రధానం, ప్రాసాక్షరం. అదే 4 చోట్ల రావాలి. లెక్కలను చెప్పగను, మళ్ళీ 3వ గణం అక్కడ రాగానే చిక్కుముడి విప్పగను, లెక్క చిక్కు, పెక్కు పనులొక్కపరి పెక్కు, 3 చోట్ల రావాలి. అది సంస్కృతంలో అశ్వధాటి వృత్తంలో అలాంటి పద్ధతి ఉంటుంది. పాదానికి 3 సార్లు చెప్పన 4 మూళ్ళు 12 సార్లు వస్తుంది. కాళిదాసు వాడతాడు అమ్మవారిని వర్ణిస్తూ. న్యంకాకరేవ పుషికంకాళ రక్త పుషికంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేఘి గిరిజాం. శంకాశిల నిశితటంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగత తిమంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం. అలాంటిదే ఆ పేరు కాదు కానీ అలాంటి ఛందస్సు ఇది కూడా. 2వ అక్షరం ప్రాసస్థానంలో వస్తే సరిగ్గా మరే అదే తూగు ప్రకారం అదే స్థానాల్లో 3 చోట్ల రావాలి, అదే అక్షరం రావాలి. హల్లులో తేడా ఉండకూడదు, అచ్చులో తేడా ఉంటే ఉండొచ్చు. ప్రాస ఎప్పుడు హల్లుకే ఉంటుంది, అచ్చుకుండదు. లెక్కలను చెప్పగను, చిక్కుముడి విప్పగను, పెక్కుపను లొక్కపరి చక్కగను చేయన్. 4 చోట్ల.
అక్కరములంపగను మక్కువలు నింపగను దిక్కులను చల్లగను చుక్కలను బంపన్ చుక్కలను సూక్ష్మమును ముక్కలను మూలమును ఒక్కటి సమస్తమును అక్కజము చూపన్ దిక్కెవరు ఈ యుగపు రుక్కెవరు యంత్రముల దిక్కరివి నీవెగద మృక్కులను గొమ్మ. ఇంకా అశ్వధాటి కంటే కూడా ఎక్కువగా అందులో 3 చోట్ల వస్తే ఇందులో 4 చోట్ల వస్తుంది. అంత కష్టం ఈ ఛందస్సు. ఆయన కంప్యూటర్ చెప్పడానికి నేను దీన్ని ఎంచుకున్నా. ఇలాగే కష్టపడాలి, పడితే అమృతం వస్తుంది. వచ్చింది. లెక్కలను చెప్పగను, పోనీ అర్థంలో ఎక్కడైనా తేడా ఉందా? కంప్యూటర్ గురించి నాకు ఎక్కువ పరిజ్ఞానం లేదు, నేను వాడను, మా ఇంట్లో నెట్ లేదు, నేను చూడను. ఈమెయిల్ చూడాలన్నా బయటికి వెళ్ళి చూసుకోవాల్సిందే. ఎప్పుడో 10 రోజులకు ఒకసారి ఎడతాను, చూస్తాను. అత్యవసరమైన రైలు టికెట్లు, విమానం టికెట్లు ఉంటే చూసుకుంటాను. మిగిలినవన్నీ డిలేట్, నాకు సంబంధం లేదు, నేను చూడను. అవన్నీ చూసుకుని స్పందించడం మొదలు పెడితే ఇంకా ఎక్కడ సమయం సరిపోదు. ఇంకా ఎవరు ఏ విషయం నాతో మాట్లాడాలన్నా సాయంత్రం 4 నుంచి 5లోగా ఫోన్లో మాట్లాడవలసింది, ఇంకో సమయం లేదు. ఇంకో దానికి నేను లొంగను. ఈమెయిల్లు, ఫ్యాక్స్లు ఇవన్నీ కుదరవు. ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్ తీసే నాన్ సెన్స్. ఏవీ నాకు లేవు, నేను స్పందించను. అలా ఉండబట్టే 4 కావ్యాలు చదువుకోగలుగుతున్నాం. లేకపోతే ఈ చేతులు తడిసిపోతూ ఉంటాయి ఈ ఫోన్ తోటి, ఏం చెయ్యలేము. ఇంకా కంప్యూటర్ లెక్కలను చెప్పగను, చిక్కుముడి విప్పగను, పెక్కు పనులు ఒక్కబరి చక్కగాను చేయను. ఎన్ని లెక్కలు చేయాలన్నా, చిక్కుముళ్ళు విప్పాలన్నా, ఎంత పెద్ద గుణకారాలు భాగారాలు సమస్యలైనా, ఎన్ని డిజైన్లు తయారు చేయాలన్నా, కొత్తదో వాటిని కొన్నిటిని ఊహలు ఎలా రావాలన్నా, కాంబినేషన్స్ ఈడు జోడులు ఎలా కలపాలన్నా, పెక్కు పనులు ఒక్కబరి చక్కగాను చేయను. అనేక రకాల పనులు ఒకేసారి చేయడానికి, నిమిషాల మీద కాదు కొన్ని పనులు సెకన్ల మీద పూర్తి చేయడానికి ఎంత ఉపయోగపడుతోందండి. అక్కరములు అంపగను మక్కువలు నింపగను దిక్కులను చల్లగను చుక్కలను పంపను. ఈమెయిల్కి ఇది ఏవో అక్షరాలను పంపించాం, దాంట్లో మక్కువలు నింపాం. మన ప్రేమ సందేశాలు ఏవో పెట్టాం, మన అభిమానాలు, మన మమకారాలు. అదే మక్కువలు నింపగను. అక్షరాలను పంపించాం, అవి దిక్కుల్లో జల్లాం, అవి చుక్కలను పంపాం. అవి అనేక రకాల సంకేతాలుగా మారాయి. ఎవరికి చేరాలో వారికి చేరి అక్కడ మళ్ళీ అక్షర రూపం ధరించే. అక్కరముల అంపగను మక్కువలు నింపగను దిక్కులను చల్లగను చుక్కలను పంపను. ఆ చుక్కలతోనే 3వ పాదం. చుక్కలను సూక్ష్మమును ముక్కలను మూలమును ఒక్కటే సమస్తమును అక్కజము చూపను. ఈ చుక్కల్లోనే సూక్ష్మ రహస్యాలు ఎన్నో ఉన్నాయి. కంప్యూటర్ భాష అంతా 01010101తో మొత్తం విషయాలని చెప్పేస్తారు. కోడ్ లాంగ్వేజ్ అంచేతను చుక్కలను సూక్ష్మం, చుక్కల్లో ఉండే సూక్ష్మం, ముక్కల్లో ఉండే మూలం. మన చుక్కల ముగ్గండి. ఏవో ఇలా చుక్కలు పెడతారు ముందు, దీన్ని అటు కలుపుతారు, దాన్ని ఇటు కలుపుతారు. వీళ్ళు బంగారంగా రథమో పెద్దపులో తయారవుతుంది అక్కడ ముగ్గుడు స్వభావాన్ని బట్టి. వాడు మంచివాడైతే రథం, వాడు దుర్మార్గుడైతే పెద్దపులు వేస్తారు, అక్కడ గీసేస్తారు ముగ్గుల్లో. ఈ చుక్కల ముగ్గు అర్థమైతే అమ్మవారు పెట్టిన చుక్కల ముగ్గే ఈ విశ్వం. ముందు చుక్కలు పెట్టింది నక్షత్రాలు, భూగోళాలు, నవగ్రహాలు, వాటిని అటు ఇటు ఇలా కలిపింది, అంతే మొత్తం విశ్వం తయారైంది. ఆవిడ చుక్కల ముగ్గు పెట్టింది, ఆవిడ ఎలాగా ముక్కలను మూలము. ఈ ముక్కల్లోనే మూలాలు ఉన్నాయి. ఇది కుజగ్రహం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? కుజగ్రహం కూజా, భూమి నుంచి పుట్టింది. కు అంటే భూమి, అంగారక గ్రహం భూమి నుంచి పుట్టిందని అందరూ కనుక్కున్నారు. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు అది. కుజగ్రహం కుజ అంటే అర్థం ఏంటి? భూమి నుంచి పుట్టిందని. దాన్ని భౌమ అన్నారు. వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంది. సూర్యేందు భౌమ బుధవక్పతికం యసౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాసదాసచరమావధిదాసదాసాక శ్రీశేషాద్రిశేఖర విభో శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. భౌమ అన్నారు అంగారక గ్రహాన్ని. మరి అనేక రకాల గ్రహాలు సృష్టించి వీటిని ఒక మొక్కల కింద చేసి మూలం చేసింది ఆవిడ, కలిపింది. అదే సృష్టి ఏర్పడింది. శతథాక్లుప్త సహస్రధా వివృత లక్షానేకశ కోటిశస్తత విశ్వోదయ రమ్య రమ్యతర శశ్వ సృష్టి కళ్యాణికి ఆరతి పాత్రం ములనెత్తు ముమ్మొదలి పేరంటాలివో నీదు కంటి తుదన్ వెల్గుత వికుంఠనాయక చిరంటి ఆంధ్ర సామ్రాజ్యముల్ అని మా మధురాపంతుల శాస్త్రి గారు ఆంధ్ర పురాణంలో రాశారండి. సత్యనారాయణ శాస్త్రి గారు అమ్మవారిని ప్రార్థిస్తూ విశ్వాన్ని ఆవిడ అలా నిర్మాణం చేసింది. చుక్కలను చుక్కలను సూక్ష్మమును మొక్కలను మూలమును ఒక్కటే సమస్తమును అక్కజము చూపను. అంతా ఒక్కటేనయా, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ సర్వం కల్విదమేవాకమున అన్యదస్తి సనాతనం.
దిక్కెవరు? మాకు దిక్కెవరమ్మా? ఈ యుగపు రుక్కెవరు? అసలు ఈ యుగం మొత్తానికి ఋగ్వేదం ఎవరమ్మా? నువ్వే కంప్యూటర్ తల్లి. యంత్రముల దిక్కెరివి, యంత్రాల్లో నువ్వు దిగ్గజం లాంటి దానివి. మృక్కులను గొమ్మ, ఎంత చక్కగా కుదిరిందండి. మంచి భావనతో, కంప్యూటర్తో పెద్ద పరిజ్ఞానం లేకపోయినా, దాని లోతులు తెలియకపోయినా కవికి భావనాశక్తి ఉంటుంది. భావయిత్రి శక్తి, కారయిత్రి శక్తి అంటారు. ఆ భావయిత్రి శక్తి ఉండాలి. దాన్ని కారయిత్రి శక్తిగా మార్చడానికి పాండిత్యం అవసరం. ప్రతిభ భావయిత్రి శక్తి, ఈ అభ్యాసము ఇదంతా కారయిత్రి శక్తి. లెక్కలను చెప్పగను చిక్కుముడి విప్పగను పెక్కు పనులొక్కబరి చక్కగను చేయన్ అక్కరములంపగను మక్కువలు నింపగను దిక్కులను జల్లగను చుక్కలను వంపన్ చుక్కలను సూక్ష్మమును ముక్కలను మూలమును ఒక్కటి సమస్తమును అక్కజము చూపన్ దిక్కెవరు? ఈ యుగపు రుక్కెవరు? యంత్రముల దిక్కెరివి నీవే గద మృక్కులను గొమ్మ. ఇంతటితో చాలక సాగర ఘోష కవికి ఓ దండకం చెప్పాలనిపించింది. ఏ వినాయకుడి మీద దండకం ఉంది, ఆంజనేయ స్వామి మీద ఉంది, కనకదుర్గాదేవి మీద ఉంది, కంప్యూటర్ మీద ఎందుకు ఉండదు? కంప్యూటర్ను దైవంగా ఎందుకు భావించద్దు? అలా భావిస్తే మనకు ఆందోళన తగ్గుతుంది, ఆరాధన పెరుగుతుంది, ఆచరణ బాగుంటుంది, అన్ని విధాలా ఆనందంగా ఉంటాం. ఆ యంత్రాలను దైవస్వరూపాలుగా భావించాలి. అవేదో మనకి ఉద్యోగం సంపాదించి పెట్టేయి, లేకపోతే కోపం వస్తే దాన్ని కొట్టడం ఉండకూడదు. అలాగా దైవస్వరూపం అన్నాం కదా అని కంప్యూటర్ చూడగానే కొబ్బరికాయ కొట్టి నీళ్లు పోసేయకూడదు, పాడైపోతుంది. అంత జాగ్రత్తగా దాన్ని చూసుకోమని. వాడుతున్న ల్యాప్టాప్ని కంప్యూటర్ని శుభ్రంగా ముందు తుడుచుకోవద్దండి. పెసరట్లు అమ్ముకునే బండివాడికి కూడా తెలిసి ముందు బండి తుడుచుకోవాలని. మనలో చాలామంది చాలా యంత్రాలు వాడతారండి, వేటిని తుడవరండి, అలా పడేస్తారండి. అక్కడ తెల్లవారు అవన్నీ వెలుగుతూ ఉండాలండి, లైట్లు ఆర్పేయకూడదండి, ఆ కరెంట్ కనెక్షన్ కూడా తీసేయకూడదండి. ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఏమున్నా సరే తెల్లవారులు సెల్ ఫోన్ పనిచేస్తూ ఉండాలా, ఆపేయకూడదా? పొద్దున పెట్టుకోకూడదా? ఈ అర్ధరాత్రి కొంపలు అంటుకుపోతాయా? కంప్యూటర్ రూమ్ ఉన్నావు, దాని నిండా లైట్లు వెలుగుతూ ఉన్నావు, కంప్యూటర్ లైట్లు కూడా వెలుగుతూ ఉన్నావు, ఏదో డిజైన్లు కనపడడం అవసరమా? ఎంతో కరెంట్ అవుతుందండి, ఎంతైనా అవుతుందా అవదా? అలా పీకేస్తే నష్టం ఏమిటి? పొద్దున్న శుభ్రంగా తుడుచుకుని పెట్టుకుంటే ఏమిటి? యంత్రాలు అప్పుడే బాగా పనిచేస్తాయి. ఇవన్నీ చేయాలంటే పూజా మందిరంలాగే కంప్యూటర్ శాలను కూడా మనం చూడాలి. అలా చూడాలంటే ఓ దండకం ఉండాలి. అందుకే దండకం అందుకోండి. శ్రీమన్ మహాయంత్రరాజ్ఞి త్రిలోకైక పూజ్య త్రినేత్రా విభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్రవేద్య మహాతంత్ర విద్య మహాబుద్ధి సాధ్య అసాధ్య అభేద్య భవత్ సృష్టి ఈ సృష్టి రూపము మార్చన్ స్వరూపము తీర్చన్ భవద్రూపమున్ చూడ నాకేలను ఆది దైవంబు విఘ్నేశ భావంబు తోచున్ మనం బంధు శుక్లాంబరం వీవు పైపేన గప్పించుకోవే జగమ్మందు నీ ప్రజ్ఞ వీరంగ మాడంగలేనట్టి రంగంబు కానంగరాదే జగద్వ్యాప్తమైనట్టి తేజంబు విష్ణుత్వముందెల్పబోదే శశింబోలు వర్ణంబునం చుట్టూను దెల్లనై మధ్యలో భస్మంబోలు వర్ణంబుతో మేల్ తెరందాల్పవే నాలుగు ప్రక్కల చతుర్బాహు రూపంబునం దోపవే ఎప్పుడైనను ప్రసన్నంబు నీమోము కాదంతుమే ఎన్నడైనైనా ఒక్కింత పాడైనచో నాడు మామోము మేమైన చూడంగ కీడవు కదా మేము నీ ముందు కూర్చుండినం చాలు మామోములను చూడ బాలార్క బింబద్యుతులు సోకు పద్మంబులను బోలి విప్పారి కనిపింపవే చూడని ఉత్తమాంగమ్మదే మత్త మాతంగమై తోచును ఇరువంకలను పెట్టెలే చేటలను బోలు శ్రోత్రంబులై తోచుగా తుండమా సన్నమైపోయేనన్నను సరే దానికేమి అనంతంబు కాలంబులో దాని రూపంబు చిక్కెన్ కదా ఏకదంతంబునం బోలి నీ ముందు కీబోర్డు వెలుగొందుచుండెన్ పరిజ్ఞానదంతంబు మాకయ్యదేగా అదే మూషికంబిప్పుడీ మోసు రూపంబు దాల్చన్ గజాస్యంబు నీయందు నిక్కంబుగా తోచుచుండెన్ గదా తల్లి విఘ్నేశ్వరీదేవి నీ సేవలోమే మహస్సులు నిశామధ్యములు మున్గుచున్ తేలుచున్ కూడా రవ్వంతుయున్నవ్వ బోమన్నచో నీదు స్నేహంబునన్ నీదు ప్రేమంబునన్ నీదు రూపంబునన్ గల్గు మాధుర్యమేదానికి కారణంబవునుగా మాకు నీ విఘ్నములు లేక ఆటంకములు రాక కాపాడి మా తప్పు సైరింప మా ముద్దు చెల్లింప ఉద్యోగములు కూర్ప మా యోగములు మార్ప నీకన్నా నీ కాలముందును సమర్థులు కనంరారు లేరింకలేరే జగన్మాత పూత సుజాత భవత్ప్రాభవంబున్ భవద్వైభవంబున్ భవల్ లీలలను వర్ణనల చేయ నేనంత నాదైన భాషా పరిజ్ఞానమే సొంత
విశ్వంబునం గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి పాస్కల్లు లోటస్సు దీబేసు బేసిక్కు కోబాల్ వరాకిల్లు C++++ ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమౌ నీకు స్వరాజ్యమౌ నీకు భాషా మతల్లి ప్రయోగాల తల్లి ప్రభావాల వల్లి స్వరూపానబుల్లి స్వభావాన మల్లి భవద్వ్యాప్తి నూహింప శక్యంబే పెండ్లిళ్లలో నీవే పేరంటముల్ నీవే కాలేజీలన్నీవే కాటేజీలన్నీవేలే పెద్ద హోటళ్లలో పూట కోటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఎక్కట్లలో ఓడనైనను విమానంబునందైన అణ్వాయు సంబంధు ఆఫీసు ఫైళ్లందునన్ రోదసి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కురాణం దుకాణంబులోనైన ఏ జాతకాలు చెప్పు చోటైన ఏ రోగి దేహంబు పైన ఎవ్వాని హస్తంబునందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపమే కాన రాధాచలి నీవు లేకుండా మేముండుటన్నన్ పరిహాసమే కాదుకో నిన్ననో మొన్ననో కాదే నీకింత వైరస్యమే సోకి వైటూకె గాబ్రాకి లోకంబులన్ భీకరంబైన శోకంబు వ్యాపింపజేయన్ ప్రపంచంబు పంచత్వమున్ వందునంచున్ మహాశాస్త్రవేత్తల్ మహాజ్ఞాన వీరుల్ భయం పొందజేయంగా సర్వ ప్రపంచంబు తానీ సహస్రాబ్ది ప్రారంభ పుణ్యాకమున్ చూచును చూడదు ఆ సుప్రభాతంబు భూతంబుకో ఆ సుప్రభాతంబు భూతంబుకో సుప్రభాతంబుకో ఎంచు ఆ ప్రభాతంబు భూతంబుకో సుప్రభాతంబుకో ఎంచు ఈ నేలపై గల్గు జీవాళి ఎళ్ళన్ వినూత్న జ్వరం బందునన్ మున్గియుండంగా నీ దివ్యకారుణ్య వర్షంబునన్ క్రొత్త వేయేడులున్ క్రొత్తగా మెత్తగా చిత్తముల్ హత్తుకోగలిగేగాదా నవీనంబుగా నీకు హాకర్ల ధీచాక చక్యంబు శృంగార సందేశ రూపంబునన్ కీడుగా వింప ఈ మేలులో గీడు ఏ వేళనో చీడగా దూరి నష్టంబుగా వింప నీదు సామర్థ్యముల్ నీదు సంపన్నతల్ నీదు మేధా మహాశక్తి పారీణతల్ మాకు తెల్లంబుగా నొల్ల ముప్పొంగిపోదే భవ దివ్యగాథావళిని చెప్పుకోసాగినన్ వత్సరంబులు శతాబ్దులు సహస్రాబ్దులైనన్ సమర్థంబులవునే మహాదేవి కంప్యూటరన్ పేర ఆవిర్భవం బందినావీవు ఆరైన వేదంబవే నీవు ఏడైన శాస్త్రంబవే నీవు అణ్వాది బ్రహ్మాండ యంత్రంబనం నీ జగజ్జంత్రమే కాదే సర్వం సఖామండలం బంధు సర్వంబు నీయందు నిక్షిప్తమయ్యుండగా దారుణి గర్భిణీ చారిణి దుర్భిణి కావుమమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటరమ్మ నమస్తే 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 నమః. రాతలో అచ్చులో 72 పంక్తులు పైగా ఉన్నటువంటి దండకం ఇది. మొత్తం తగణం 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 చివరిలో ఒక గురువు, అది దండకం లక్షణం. కంప్యూటర్తో పెద్ద పరిచయం లేకపోయినా దాన్ని వాడుతున్న విధానాన్ని చూడడం వల్ల, దాని గురించినటువంటి వార్తలు విశేషాలని పత్రికల్లో చదవడం వల్ల గ్రహించి 2001 సంవత్సరంలో రాసిన దండకం ఇది. ఈ పుస్తకం మొట్టమొదటి అచ్చయిందప్పుడు ఇప్పటికి 4 సార్లు పైన వచ్చింది. ఒక సూక్ష్మ బుద్ధి ఉంటే, భావుకత ఉంటే, భావయత్రి శక్తి ఉంటే ఎంత భావన చేయొచ్చు అన్నదానికి ఈ దండకమే ఉదాహరణ. శ్రీమన్మహాయంత్ర రాజ్ఞి త్రిలోకైక పూజ్య త్రినేత్రా విభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్రవేద్య మహాతంత్ర విద్య మహాబుద్ధిసాధ్య అసాధ్య అభేద్య. ఇక్కడ వరకు ఒక భాగం. శ్రీమన్ మహాయంత్ర రాజ్ఞి, యంత్రాల్లో దీన్ని మించిన మహారాణి ఎవరున్నారండి? త్రిలోకైక పూజ్య త్రినేత్ర అవిభాజ్య, 3 లోకాలు నిన్ను పూజిస్తున్నాయమ్మా. కంప్యూటర్ లేకుండా ఏ ప్రపంచం ఉంది వేడ. త్రినేత్ర అవిభాజ్య, త్రినేత్రుడైన శివుడికి నీకు విభాగం లేదమ్మా. ఎందుకంటే 3వ కన్నుతో ఆయన మొత్తం చూసినట్టుగా నువ్వు 3వ కంటితో అన్ని చూస్తున్నావు. దానికి తెలియని విషయం లేదు. ఇదేని గురించి కావాలని వాడు గూగుల్ ఎర్త్లో కడితే వచ్చేస్తుంది. మహేజ్య నిరాజ్య, ఇజ్య అంటే యాగం, నువ్వు గొప్ప యజ్ఞానివి. కానీ నిరాజ్య, నెయ్యి వెయ్యని యజ్ఞానివి. ఆజ్యం అంటే నెయ్యి, ఆజ్యం లేకుండా ఇజ్యం ఉండదు. కానీ నెయ్యి వెయ్యని యజ్ఞం నువ్వు నెయ్యక్కర్లేదు నీకు. మహేజ్య నిరాజ్య. మహాశాస్త్రవేద్య, గొప్ప శాస్త్రాలు చదివితే కానీ నువ్వు అర్థం కావమ్మా. మహాతంత్ర విద్య, ఇన్ని చదివినా ఏదో మహాతంత్రం ఉంది నీలో. మహాబుద్ధి సాధ్య, బుద్ధి ఎంతో వికసిస్తే కానీ నీ తత్వం మాకు అర్థం కాదు. అసాధ్య, అసలు అసాధ్యమని చెప్పొచ్చు. అభేద్య, దుర్భేద్యం నీ ప్రజ్ఞ, మరొకరికి రాదు. భవత్ సృష్టి, ఈ సృష్టి రూపము మార్చను, స్వరూపము తీర్చను. కంప్యూటర్ పుట్టిన తర్వాత ఈ ప్రపంచం మారిపోయింది. దీన్ని కొత్తగా తీర్చిదిద్దింది. ఇవాళ జాతకాలు చెప్పేవాళ్ళు కంప్యూటర్ చూసి చెబుతున్నారు. ముహూర్తాలు పెట్టేవాళ్ళు కంప్యూటర్ వాడుతున్నారు.
కూలి మనుషులు, పని మనుషులు అందరూ కంప్యూటర్లు వాడుతున్నారు, ఫోన్లు వాడుతున్నారు. పిల్లాడు బడికి వెళ్ళాడు లేదా తెలుసుకోవాలంటే ఇవాళ శుభ్రంగా ఓ ల్యాప్టాప్ ఉంటే తెలుసుకోవచ్చు, సెల్ ఫోన్ ఉన్న తెలుసు, ఆండ్రాయిడ్ ఫోన్లు వస్తున్నాయి. ఇలాగా సృష్టి ఈ సృష్టి రూపము మార్చిన స్వరూపము తీర్చారు. ఈ ప్రపంచాన్ని సరికొత్తగా తీర్చిదిద్దావమ్మా నువ్వు దేవతవు కాకపోతే ఇది మరో సృష్టి కాదా? కంప్యూటర్ పుట్టిన తర్వాత ఉన్న ప్రపంచం పునఃసృష్టి అని చెప్పొచ్చండి. ఇది కంప్యూటర్ మనవంతరం. అంత మారిపోయింది ప్రపంచం అంతా. నాకు అక్కర్లేదు అన్నవాడు కూడా దీన్ని అనుసరించక తప్పదు. అటువంటి కంప్యూటర్ను గురించి 23.5 గంటల పాటు మన భావయిత్రి కారయిత్రి శక్తులన్నీ ఉపయోగించి ఆలోచిద్దాం. దాన్ని ఒక దైవంగా భావిద్దాం. ఎందుకు విఘ్నేశ్వరుడితో దాన్ని పోల్చాడో కవి, ఎలా పోల్చాడో 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.